ఏం బావగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? కూర్చో. ఏంట్రా, ఏంటి సంగతి? ఏం లేదు బావగారు, మీ కొడుకుని పంపిస్తూ వచ్చా. మీకు ఒంట్లో బాగోట్లేదు కదా, ఆదిత్య బాబు గారి గురించి మాట్లాడమంటే వచ్చాను. ఏం చేద్దాం అంటావు? మాగానే ఉంది కదా 3 ఎకరాలు, తలొక ఎకరం చొప్పున ఇచ్చేయండి. అలాగే ఇప్పుడు మీరుంటున్న ఇల్లు ముగ్గురికి 3 భాగాలు చేసేయండి. మరి అప్పుడు నేను ఎక్కడ ఉండాలిరా? సంవత్సరానికి 12 నెలల్లో 4 నెలల చొప్పున ముగ్గురు దగ్గర ఉంటారు. అంటే వాళ్ళు ఏం పెడితే అది తినమంటావారా? అయినా ఇదంతా నేను కష్టపడి సంపాదించిందే కదా. అంతా పనిచేసిన తర్వాత నన్ను వీళ్ళు చూడపోతారా? అయినా సమాజం కూడా మారుతుంది కదా, మనం కూడా అప్డేట్ అవుదాం. ఏమంటావు? నేను పోయాక అలా సమానంగా పంచుకోమనరా. అయినా నీలాంటి పెద్దలు ఉన్నారుగా పంచుతాకి. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు.